హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాలో గడ్డం క్యారెక్టర్తో తన యాక్టింగ్ స్కిల్స్ చూపించిన మోహన్ భగత్ ఆ తర్వాత ఎందుకనో ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. బాగా గ్యాప్ తర్వాత తనే లీడ్ యాక్టర్గా ఆరంభం అనే సినిమాతో మన ముందుకు వచ్చేశాడు. ఈ సినిమా ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. మరి సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే మిగేల్ ఒక మర్డర్ కేసులో ఉరిశిక్ష పడ్డ ఖైదీ. ఎగ్జాక్ట్గా తనని ఉరివేయడానికి ఒక్కరోజు ముందు ఎవరికీ అర్థం కాని విధంగా జైలు నుండి తప్పించుకుంటాడు. ఈ విషయం బయటికి తెలిస్తే వాళ్ళ జాబ్స్కి రిస్క్ అవుతుందని ఆ జైల్ సూపరింటెండెంట్ చైతన్య అండ్ మాధవ్ అనే ఇద్దరు డిటెక్టివ్స్ని పిలిపించి అతను ఎలా తప్పించుకున్నాడో కనుక్కోమంటారు. మరి మిగేల్ ఎలా తప్పించుకున్నాడు అనేది డిటెక్టివ్స్ కనిపెట్టారా లేదా, అసలు మిగేల్ కథ ఏంటి, మిగేల్ జీవితంలో జరిగిన నమ్మలేని సంఘటనలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే సినిమాను పూర్తిగా చూడాల్సిందే. తెలుగు సినిమాల్లో ఎక్కువగా మాస్, కమర్షియల్, లవ్, కామెడీ లాంటి జానర్స్ మూవీస్ తీయడానికే ఇష్టపడుతూ ఉంటారు. అండ్ వాటికి ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఒకప్పుడు ఏమైనా కొత్త కాన్సెప్ట్ని ట్రై చేస్తే అవి ఫెయిల్ అయ్యేవి. కానీ ఈ మధ్య కాన్సెప్ట్ ఏదైనా కొత్తగా ట్రై చేసి దాన్ని ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ ఏ సినిమా అయినా చూసేస్తున్నారు. ఇలాంటి టైంలో గామి అండ్ ఈ ఆరంభం లాంటి మూవీస్ రావడం మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఆరంభం సినిమా తెలుగులో కొత్త కాన్సెప్ట్ అయినా హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి పెద్దగా కొత్తగా అనిపించకపోవచ్చు. డీజావు, టైమ్ లూప్, టైం ట్రావెల్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు వచ్చినా దాన్ని డీటెయిల్గా అర్థమయ్యేలా చూపించిన సినిమాలు తక్కువ అనే చెప్పాలి. ఈ కాన్సెప్ట్స్ అందరికీ అర్థమయ్యేలా తీయడం అంత ఈజీ కూడా కాదు. ఆరంభం సినిమా ఆ విషయంలో కొంచెం సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది. కొన్ని లాజిక్స్ మిస్ అయినా అండ్ కొంచెం ల్యాగ్ చేసినా ఈ కాన్సెప్ట్స్ని క్లియర్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసిన సినిమా ఇది. డిఫరెంట్ చాప్టర్స్గా సినిమా కథని చెప్తూ ఫస్ట్ హాఫ్లో ఒక పాత్ సెట్ చేశాక సెకండ్ హాఫ్లో డాట్స్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. బట్ ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలో కూడా అక్కడక్కడ కొన్ని కమర్షియల్ క్యారెక్టర్స్ అండ్ ఎలిమెంట్స్ని యూజ్ చేయడం కొంచెం నెగిటివ్ ఫీల్ తెప్పించవచ్చు. క్లైమాక్స్ మాత్రం ప్రాపర్గా ఎండ్ చేసిన విధానం బాగుంది. బట్ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ప్రాపర్గా డిజైన్ చేసినట్లు అనిపించదు, లైక్ డిటెక్టివ్ మాధవ్ క్యారెక్టర్. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మోహన్ భగత్ మిగేల్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. భూషణ్ కళ్యాణ్ కూడా ప్రొఫెసర్ రోల్లో బాగానే పర్ఫామ్ చేశారు. మిగేల్కి అమ్మగా చేసిన సురభి ప్రభావతి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. రవీంద్ర విజయ్ ఉన్నంతలో బాగానే చేశారు. పొన్నన్న క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. సుప్రీత సత్యనారాయణ్, లక్ష్మణ్ మీసాలా అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఉన్నంతలో బాగానే చేశారు. టెక్నికల్గా కూడా ఈ మూవీ బాగుంది. సింజిత్ ఎర్రమిల్లి సాంగ్స్ అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్కి తగ్గట్టుగా నీట్గా కంపోజ్ చేశాడు. దేవ్దీప్ గాంధీ సినిమాటోగ్రఫీలో కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి అండ్ లైటింగ్ కూడా స్టోరీలో ఉన్న టైమ్ లైన్కి సెట్ అయ్యేలా కరెక్ట్గా సెట్ చేశారు. బట్ కొన్ని షాట్స్ చాలా నార్మల్గా అనిపిస్తాయి. ఎడిటింగ్లో ఇంకొంచెం కేర్ తీసుకొని సినిమా లెంత్ తగ్గించి ఉంటే బాగుండేదేమో. సందీప్ నగడి డైలాగ్స్ కూడా అక్కడక్కడ చాలా బాగా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. డైరెక్టర్ అజయ్ నాగ్ తన ఫస్ట్ మూవీకి ఇలాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకోవడం మెచ్చుకోదగ్గ విషయం. తన ప్రజెంటేషన్ కూడా ఒక పాయింట్ వరకు బాగానే ఉంది. బట్ ఓవరాల్ సినిమాగా చూస్తే మాత్రం ఇంకొంచెం గ్రిప్పింగ్గా చెప్పాల్సిందేమో అనిపిస్తుంది. బట్ ఇలాంటి కాన్సెప్ట్ని అందరికీ అర్థమయ్యేలా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసినందుకైనా తనను మెచ్చుకొని తీరాలి. ఓవరాల్గా ఆరంభం ఒక మంచి ప్రయత్నం. సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా అంత కొత్తగా అనిపించకపోవచ్చు. బట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వెళ్ళే ఆడియన్స్కి కొంచెం డ్రాగ్ చేసిన కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. అలాగే కామెంట్స్లో కొంతమంది సినిమాకి రేటింగ్ కూడా ఇవ్వమని అడిగారు. బట్ ఒక సినిమాకి రేటింగ్ ఇచ్చి దాని వాల్యూని తక్కువ చేయడం మాకు ఇష్టం లేదు. అందుకే జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే షేర్ చేస్తున్నాం. అండ్ ఈ ఒపీనియన్ కూడా అందరికీ నచ్చాలని లేదు. ఈ ఒపీనియన్ని బేస్ చేసుకొని సినిమాని చూడాలనుకునే వాళ్ళు రేటింగ్స్ చూసి ఆగిపోకూడదు అనేదే మా ఉద్దేశం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.